Hi, good morning all my dear competitive aspirants. This is your Satyababu, Geography faculty. So welcome to Aravind Academy online classes. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. సో మనకి జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్లో ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం యొక్క ఉనికి, క్షేత్రీయ అమెరికా, ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్ అనేటువంటి మొదటి యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో దానికి రిలేటెడ్గా, దానికి కంటిన్యూగా, దానికి అనుబంధంగా మనకి సెకండ్ యూనిట్గా, రెండవ యూనిట్గా మనకి ఏ యూనిట్ వస్తుందనంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు లేదా భౌగోళిక స్వరూపాలు అని కూడా పిలుస్తారండి. మరి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు లేదా భౌగోళిక స్వరూపాలని మనము ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్. ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్. సో మొదటి యూనిట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కంప్లీట్ చేసుకొని సెకండ్ యూనిట్ అయినటువంటి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు లేదా భౌగోళిక స్వరూపాల గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. దట్స్ కాల్డ్ ఈజ్ ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్. సార్ మరి ఇండియా ఫిజికల్ ఫీచర్స్ ఏంటి ఉంటాయని అడిగితే ఇక్కడ పర్వతాలు, మౌంటైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే మనకి కొండలు, హిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే మనకి పీఠభూములు, ప్లాట్యూస్ గురించి డిస్కస్ చేస్తాం. మైదానాలు, ప్లెయిన్స్ గురించి డిస్కస్ చేస్తాం. కొన్ని ఏరియాల వైజ్గా మనం తీసుకున్నట్లయితే దీంట్లో మనం ఐలాండ్స్, దీవుల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, దీవులు, ఆ కొండలు అనే స్ట్రక్చర్ని డిస్కస్ చేయడానికి ముందు మనకి ఇక్కడ ఈ యొక్క భారతదేశాన్ని ఒక ఉపఖండము అని పిలుస్తారండి. భారతదేశాన్ని ఒక ఉపఖండము అని పిలుస్తాము. ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. భారతదేశాన్ని ఒక ఉపఖండము అని పిలుస్తాము. సరే, ఎందుకు ఈ యొక్క భారతదేశాన్ని మనం ఉపఖండము అని పిలుస్తామంటే ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ భారతదేశంలో ఉండడం వలన భారతదేశాన్ని ఒక ఉపఖండము లేదా సబ్ కాంటినెంట్ అని పిలుస్తాము. మరి ఏంటి ఆ ఖండానికి ఉండవలసిన లక్షణాలు భారతదేశంలో ఉన్నాయి సార్ అంటే ఏంటా ఉన్నాయని అడిగితే ఆసియా ఖండ భూభాగం నుంచి ఆసియా ఖండ భూభాగం నుంచి, ఇక్కడ ఉన్న ఖండం ఏ ఖండం అండి? ఇది ఆసియా ఖండం. ఆసియా ఖండంలో ఉన్నాం. ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉన్నామని చెప్పాను మొదటి యూనిట్లో. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఏ భాగంలో ఉంది? దక్షిణ భాగంలో ఉంది. కాబట్టి ఆసియా ఖండ భూభాగం నుంచి భారత భూభాగాన్ని హిమాలయ పర్వతాలు ప్రత్యేక భూభాగంగా లేదా ప్రత్యేక దేశంగా వేరుపరుస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఏ ఖండ భూభాగం నుంచి? ఆసియా ఖండ భూభాగం, ఏషియన్ కాంటినెంట్ అనేటువంటి ఫీచర్స్ నుంచి ఈ భారతదేశం యొక్క భూభాగాన్ని ప్రత్యేక దేశంగా హిమాలయ పర్వతాలు ఉత్తరాన విభజిస్తూ ఉత్తరాన 7 అంతర్జాతీయ దేశాలతో సరిహద్దుని పంచుకొని చెప్పాను. 7 దేశాలు ఏంటనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఉత్తరాన 7 అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దును పంచుకొని దక్షిణాన 3 ప్రక్కల జలభాగంతో సరిహద్దును కలిగి ఉంటూ ఉత్తరాన 7 అంతర్జాతీయ దేశాలతో విభజించబడుతూ దక్షిణాన 3 ప్రక్కల జలభాగంతో ఆవరించబడి ఉంటూ ఈ సువిశాలమైన భారతదేశంలో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఈ సువిశాలమైన భారతదేశ విస్తీర్ణంలో అధిక విస్తీర్ణము
లేదా అధిక వైశాల్యము, అలాగే అధిక జనాభా లేదా అధిక జనసాంద్రత, అలాగే ఇక్కడ అనేక పర్వతాలు, అనేక పీఠభూములు, అనేక కొండలు, అనేక మైదానాలు, అనేక దీవులు, అనేక ఉష్ణోగ్రతలు, అనేక వర్షపాతాలు, అనేక వాతావరణాలు, అనేక శీతోష్ణ స్థితులు, అనేక నదులు, అనేక కులాలు, అనేక మతాలు, అలాగే భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వంతో కూడుకున్న భిన్నత్వము భారతదేశంలో ఉన్నాయండి. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క భారతదేశాన్ని ఒక ఉపఖండము అని పిలుస్తారండి. దట్స్ కాల్డ్ ది సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఎందుకంటే ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ భారతదేశంలో ఉండడం వలన భారతదేశాన్ని ఒక ఉపఖండము అని పిలుస్తారు. ఏంటి ఆ ఖండానికి ఉండవలసిన లక్షణాలు భారతదేశంలో ఉన్నాయంటే, ఇక్కడ ఆసియాఖండ భూభాగం నుండి భారత భూభాగాన్ని ప్రత్యేక భూభాగంగా, ఇక్కడ హిమాలయ పర్వతాలు ప్రత్యేక దేశంగా, ప్రత్యేక భూభాగంగా విభజిస్తూ ఉత్తరాన 7 అంతర్జాతీయ దేశాలతో సుదీర్ఘంగా ఇలా సరిహద్దును కలిగి ఉంటూ, దక్షిణాన 3 ప్రక్కల జలభాగంతో సరిహద్దును కలిగి ఉంటూ, ఈ భారతదేశంలో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ఈ భూభాగంలో అధిక విస్తీర్ణము లేదా అధిక వైశాల్యము, అధిక జనాభా, అధిక జనసాంద్రత, అనేక పర్వతాలు, అనేక పీఠభూములు, అనేక కొండలు, అనేక మైదానాలు, అనేక దీవులు, అనేక ఉష్ణోగ్రత, అనేక వర్షపాతం, అనేక వాతావరణం, అనేక శీతోష్ణ స్థితి, అనేక నదులు, అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో కూడుకున్న ఏకత్వం, ఏకత్వంలో కూడుకున్న భిన్నత్వం, ఇలా ఇవన్నీ కలిపి భారతదేశంలో ఉండటం వలన, ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ భారతదేశంలో ఉండటం వలన భారతదేశాన్ని ఒక ఉపఖండము లేదా సబ్ కాంటినెంట్ అని పిలుస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అనేక పర్వతాలున్నాయి, పీఠభూములున్నాయి, కొండలున్నాయి, మైదానాలున్నాయి, దీవులున్నాయి, ఎడారులున్నాయి, నదులున్నాయి, సరస్సులున్నాయి, జలపాతాలున్నాయి, ఉష్ణోగ్రతలున్నాయి, వర్షపాతాలున్నాయి, నేలలున్నాయి, మతాలున్నాయి, కులాలున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వంతో కూడుకున్న ఈ దేశానికి ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండటం వలన భారతదేశాన్ని ఒక ఉపఖండము లేదా ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తున్నారు. మరి ఈ పైన పేర్కొన్న విభిన్న వైవిధ్యతలన్నింటినీ ఆధారంగా తీసుకొని కూడా ఆధారంగా తీసుకొని కేంద్ర గణాంక సంస్థ అంటే సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం మనం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తెలుగులో మనం కేంద్ర గణాంక సంస్థ. ఈ కేంద్ర గణాంక సంస్థ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి అనేక విభిన్న వైవిధ్యతలని, విభిన్న లక్షణాలను అన్నింటినీ ఆధారంగా చేసుకుని ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు
ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు లేదా కేంద్ర గణాంక సంస్థ వాళ్ళు భారతదేశంలో ఉన్న విభిన్న లక్షణాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈ భారతదేశంలో 10.6% పర్వతాలు విస్తరించి ఉన్నాయని, దట్స్ కాల్డ్ ఈజ్ మౌంటైన్స్. సిఎస్ఓ తన రిపోర్ట్స్లో వెల్లడిస్తుంది. కేంద్ర గణాంక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక లేదా రిపోర్ట్ ఎప్పుడు 1971లో చెప్పిందండి. 1971లో కేంద్ర గణాంక సంస్థ లేదా సిఎస్ఓ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన నివేదికను అనుసరించి లేదా రిపోర్ట్ను అనుసరించి భారతదేశంలో 10.6% పర్వతాలు విస్తరించి ఉన్నాయని సిఎస్ఓ తన రిపోర్ట్లో వెల్లడించింది. అలాగే అదే సిఎస్ఓ తన రిపోర్ట్లో వెల్లడించిన మరో అంశం ఏంటని అడిగితే భారతదేశంలో 18.5% కొండలు విస్తరించి ఉన్నాయని సిఎస్ఓ తన రిపోర్ట్లో వెల్లడించింది. కొండలు అంటే హిల్స్. భారతదేశంలో 18.5% కొండలు ఉన్నాయని సిఎస్ఓ తన రిపోర్ట్స్లో వెల్లడించింది. అలాగే ఈ సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ మరో అంశాన్ని కూడా వెల్లడించింది రిపోర్ట్లో. ఏమన్నదంటే 27.7% భారతదేశంలో పీఠభూములు విస్తరించి ఉన్నాయని చెప్తుంది. పీఠభూములు ప్లాట్యూస్. సిఎస్ఓ తన రిపోర్ట్లో వెల్లడించినటువంటి పీఠభూముల వర్గీకరణ. అలాగే సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ మరో అంశాన్ని వెల్లడించింది. మైదానాలు. ,43.2% పల్లపు మైదానాలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయని. మైదానాలు ప్లేన్స్ భారతదేశంలో విస్తరించి ఉన్నాయని కేంద్ర గణాంక సంస్థ లేదా సిఎస్ఓ తన రిపోర్ట్స్లో ఇది వెల్లడించడం జరిగింది. సో పైన పేర్కొన్న విభిన్న లక్షణాలను ఆధారంగా, పైన పేర్కొన్న విభిన్న వైవిధ్యతలను ఆధారంగా తీసుకుని 1971లో కేంద్ర గణాంక సంస్థ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా సిఎస్ఓ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం లేదా నివేదికని ప్రకారం భారతదేశంలో 10.6% పర్వతాలు లేదా మౌంటైన్స్ ఉన్నాయని, భారతదేశంలో 18.5% కొండలు లేదా హిల్స్ ఉన్నాయని, భారతదేశంలో 27.7% పీఠభూములు లేదా ప్లాట్యూస్ విస్తరించి ఉన్నాయని, భారతదేశంలో 43.2% పల్లపు మైదాన భూభాగము లేదా ప్లెయిన్స్ విస్తరించి ఉన్నాయని సిఎస్ఓ తన నివేదికలో లేదా తన రిపోర్ట్స్లో వెల్లడించడం జరిగినది. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ విభిన్న వైవిధ్యతలను ఆధారంగా మరియు ఈ విభిన్న వైవిధ్యతలను ఆధారంగా తీసుకొని భారతదేశం యొక్క ఈ నైసర్గిక స్వరూపాలు, భారతదేశం యొక్క ఈ నైసర్గిక స్వరూపాలు లేదా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారని అడిగితే ఒక్కొక్క మెటీరియల్లో ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఒక్కొక్కలా చెప్తున్నారండి. కానీ వాస్తవంగా గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు లేదా భౌగోళిక స్వరూపాలని ఈ విభిన్న లక్షణాలను ఆధారంగా చేసుకుని లేదా విభిన్న వైవిధ్యతలను ఆధారంగా తీసుకుని భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలని మనం 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. లేదా కొన్ని దగ్గర 5 రకాలుగాని కూడా ఉంటుందండి. 4 లేదా 5 రకాలుగా భారతదేశ నైసర్గిక స్వరూపాలను వర్గీకరించుకోవడం జరిగినది. సో విభిన్న లక్షణాలను ఆధారంగా తీసుకుని విభిన్న వైవిధ్యతలను ఆధారంగా తీసుకుని భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారని అడిగితే 4 రకాలుగా వర్గీకరించారండి.
ఏంటి మరి ఆ 4 రకాల నైసర్గిక స్వరూపాలు అని అడిగితే, ఇక్కడ వర్గీకరించిన 4 రకాల నైసర్గిక స్వరూపాలు ఏంటి అని అడిగితే, సో ఒకటి హిమాలయ పర్వతాలు, అంటే హిమాలయ మౌంటైన్స్. భారతదేశంలో రెండవ నైసర్గిక స్వరూపంగా ఏం చెప్తారని అడిగితే గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం, దీనికి మరొక పేరే ఉత్తర మైదానం అని కూడా పిలుస్తారండి. ఉత్తర మైదానం, భారతదేశానికి ఉత్తరంగా ఉండడం వల్ల దీన్ని ఉత్తర మైదానము అని పిలుస్తారు. సో దీన్ని మనం నార్థరన్ ప్లెయిన్స్ అని అంటాం. నార్థరన్ ప్లెయిన్స్. మరి 3 ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. పెనిన్సులర్ ప్లాట్యూ. 4 ఏంటి అని అడిగితే తీర మైదానము. కోస్టల్ ఏరియా. సార్ కొన్ని మెటీరియల్లో లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 5 రకాలని చెప్తారండి. ఏంటి 5వ రకం అని అడిగితే దీవులు. దీవులు, ఐలాండ్స్. ఇలా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలని 4 లేదా 5 రకాలుగా వర్గీకరించారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్? 4 or 5. ఏంటవని అడిగితే హిమాలయ పర్వతాలు, హిమాలయ మౌంటైన్స్. 2 గంగా సింధు మైదానం లేదా ఉత్తర మైదానం లేదా నార్థరన్ ప్లెయిన్స్. 3 ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాట్యూ. 4 తీర మైదానం, కోస్టల్ ఏరియా. 5 దీవులు, ఐలాండ్స్. ఇలా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలని లేదా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలని లేదా ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ని 5 రకాలుగా వర్గీకరించడం జరిగినది, లేదా 4 రకాలుగా వర్గీకరించడం జరిగినది. ఇందులో మనం దీవులు అనే కాన్సెప్ట్ మనం మొదటి యూనిట్లో సీక్వెన్స్లో 1 by 1 డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీవులన్నింటినీ కూడా మనం డిస్కస్ చేస్తూ భారతదేశంలో మిగిలినటువంటి మరికొన్ని ముఖ్యమైన దీవుల ప్రస్తావన కూడా మనం డిస్కస్ చేశాం. కాబట్టి దీవుల గురించి మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. అలాగే తీర మైదానము, తీర ప్రాంతం గురించి కూడా మనం మొదటి యూనిట్లో డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత ఉంది, భారతదేశం దీవులతో కలుపుకున్న తీరరేఖ పొడవు ఎంత ఉంది, సముద్ర తీరరేఖ కలిగిన 9 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు, ఎంతెంత తీరరేఖ పొడవుని కలిగి ఉన్నాయి. అలాగే 2020 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రస్తుతం తీరరేఖల యొక్క మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కువ ఏది ఉంది, తక్కువ ఏది ఉంది, 2వ ఎక్కువ, 2వ తక్కువ, 3వ ఎక్కువ, 3వ తక్కువ అనే స్ట్రక్చర్ని మొత్తం మనం తీర మైదానాల్లో మొదటి యూనిట్లో భాగంగా ఒక సీక్వెన్స్ రూపంలో ఒక దగ్గర డిస్కస్ చేస్తే బాగుంటుంది, అర్థమవుతుంది పిల్లలకి అని చెప్పి నేను ఒక దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. ఉత్తరాన అంతర్జాతీయ భూ సరిహద్దు, సముద్ర జలాల సరిహద్దు, తీర ప్రాంతము, అలాగే దీవులు అని చెప్పి ఒక సీక్వెన్స్లో 1 by 1 డిస్కస్ చేశాను. కాబట్టి రెండింటిని మనం మొదటి యూనిట్లో డిస్కస్ చేశాం. కాబట్టి ఈ యూనిట్లో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి ఈ సబ్ సైడింగ్స్ లేదా సబ్ టాపిక్స్ ఏంటని అడిగితే 1 హిమాలయ పర్వతాలు, 2 గంగా సింధు మైదానము, 3 ద్వీపకల్ప పీఠభూమి అంటే హిమాలయ మౌంటైన్స్, నార్థరన్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ మూడింటిని ఇక్కడ డిస్కస్ చేస్తే మనకి సెకండ్ యూనిట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అవుతున్నట్లు లెక్క. ఇది కూడా చాలా పెద్ద టాపిక్, ఇది కూడా చాలా పెద్ద యూనిట్. కాబట్టి మన యూనిట్ చాలా శ్రద్ధగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇందులో మనం ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి.
సో భారతదేశ నైసర్గిక స్వరూపాలు 4-5 రకాల నైసర్గిక స్వరూపాల్లో ఇందులో ఫస్ట్ నైసర్గిక స్వరూపాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఏంటి ఆ మొదటి నైసర్గిక స్వరూపము అని అంటే హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు లేదా హిమాలయ మౌంటైన్స్. సో ఇందులో ఒక రకమైన నైసర్గిక స్వరూపాన్ని డిస్కస్ చేస్తున్నాం. హిమాలయ పర్వతాలు లేదా హిమాలయ మౌంటైన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సరే, హిమాలయ పర్వతాలు తీసుకున్నట్లయితే ఇవి భారతదేశానికి ఉత్తర దిక్కున విస్తరించి ఉన్నాయండి. ఇవి భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి లేదా ఉత్తర దిక్కున విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్న హిమాలయ పర్వతాలు. ఇలా హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఏ దిక్కున విస్తరించి ఉన్నాయని అడిగితే భారతదేశానికి ఇవి ఉత్తర దిక్కున విస్తరించి ఉన్నాయి. అందుకే వీటిని ఏమంటామంటే వీటిని భారతదేశం యొక్క ఉత్తర ఉన్నత ప్రాంతాలు, భారతదేశం యొక్క ఉత్తర ఉన్నత ప్రాంతాలు, ఉత్తర ఉన్నత ప్రాంతాలు అని మనం హిమాలయ పర్వతాలని లేదా హిమాలయ మౌంటైన్స్ని పిలవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. ఒకటి ఏంటి ఇందులో అంటే భారతదేశానికి ఉత్తర దిక్కున సరిహద్దుగా నార్త్ బౌండరీగా మనం ఏంటి డిస్కస్ చేస్తామనంటే హిమాలయ పర్వతాలను డిస్కస్ చేస్తాం. ఇవి భారతదేశానికి ఉత్తర దిక్కున సరిహద్దుగా లేదా ఉత్తర దిక్కున విస్తరించి ఉన్నాయి. అలాగే భారతదేశం యొక్క ఉత్తర ఉన్నత ప్రాంతాలు అని వేటిని పిలుస్తారని అడిగితే హిమాలయ పర్వతాలను పిలుస్తారు. సార్, మరి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అడిగితే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలు ఆవిర్భావనం అంటే హారిజన్ ఆఫ్ 7 కాంటినెంట్స్. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి 5 మహాసముద్రాలు ఆవిర్భావన, మహాసముద్రాలు ఆవిర్భావన అంటే హారిజన్ ఆఫ్ 5 ఓషియన్స్. అలాగే మనకి హిమాలయ పర్వతాలు ఆవిర్భావన, హిమాలయాలు ఆవిర్భావన అంటే హారిజన్ ఆఫ్ హిమాలయాస్. ఇలా మనకి తీసుకున్నట్లయితే మనకి 3 రకాలుగా చూస్తాం. ఇక్కడ ప్రపంచంలో మనకి 7 ఖండాలు ఎలా ఆవిర్భవించాయి, ప్రపంచంలో మనకి 5 మహాసముద్రాలు ఎలా ఆవిర్భవించాయి, అలాగే ప్రపంచంలో మనకి ఈ హిమాలయ పర్వతాలు ఎలా ఆవిర్భవించాయి. దట్స్ కాల్డ్ ఈజ్ హారిజన్ ఆఫ్ 7 కాంటినెంట్స్, హారిజన్ ఆఫ్ 5 ఓషియన్స్, హారిజన్ ఆఫ్ హిమాలయ మౌంటైన్స్. ఇలా ఇవి ఏర్పడ్డాయని చెప్పి తెలియచేసినటువంటి సిద్ధాంతాలు ఇవి. 7 ఖండాలు ఎలా ఏర్పడ్డాయి, 5 మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయి, హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయని చెప్పి తెలియచేసేటువంటి సిద్ధాంతాలు 2 ప్రముఖ సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. మరి వీటి ఏర్పాటు కోసం తెలియచేసినటువంటి సిద్ధాంతాలు ఏంటండి ఆ సిద్ధాంతాలని అడిగితే ఆ 2 సిద్ధాంతాలు ఏంటని అడిగితే ఒకటి ఖండ చలన సిద్ధాంతము, ఒకటి ఖండ చలన సిద్ధాంతము. దీన్ని మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని పిలుస్తామండి. ఖండ చలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. 2 పలక విరూపక సిద్ధాంతము, పలక విరూపక సిద్ధాంతము. ప్లేట్ టెక్టోనిక్ థియరీ,
ప్లేట్ టెక్టోనిక్ థియరీ అని పిలుస్తాం దీన్ని. చూడండి, ఇక్కడ ఒకటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, రెండు ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఖండ చలన సిద్ధాంతము మరియు పలక విరూపక సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో 7 ఖండాలు ఎలా ఆవిర్భవించాయి, ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఎలా ఆవిర్భవించాయి, ప్రపంచంలో మరియు భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ మౌంటైన్స్ ఎలా ఆవిర్భవించాయి. ఇలా 7 ఖండాల ఆవిర్భావన కోసము, 5 మహాసముద్రాల ఆవిర్భావన కోసము, హిమాలయ పర్వతాల ఆవిర్భావన కోసం అమలులో ఉన్న తెలియచేస్తున్న సిద్ధాంతాలు 2 సిద్ధాంతాలు. ఏంటి సార్ 2 సిద్ధాంతాలని అడిగితే, ఒకటి ఖండచలన సిద్ధాంతము కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, రెండు పలక విరూపక సిద్ధాంతము ప్లేట్ టెక్టోనిక్ థియరీ అని పిలుస్తామండి. రైట్, ఇందులో ముందు మనకి ఎక్కువ మంది నమ్మేది, ఎక్కువ మంది విశ్వసించేది, నిజంగా నిరూపించబడిన సిద్ధాంతము, ఎక్కువ మంది ఆచరించేది, ఎక్కువ మంది విశ్వసించేది, ఎక్కువ మంది నిరూపించేది, ఎక్కువ మంది నమ్ముతున్న సిద్ధాంతం ఏదని అడిగితే ఇక్కడ ఖండచలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ మనం ఖండచలన సిద్ధాంతం అంటే ఏంటి, ఎవరు ప్రతిపాదించారు, దాంట్లో ఖండాలు, మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలు ఎలా ఆవిర్భవించాయనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. రైట్, సైడ్ హెడింగ్ ఖండచలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో ఈ ఖండచలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని తీసుకున్నట్టయితే, సో 7 ఖండాల ఆవిర్భావన కోసము, 5 మహాసముద్రాల ఆవిర్భావన కోసము, హిమాలయ పర్వతాల ఆవిర్భావన కోసం ఎక్కువ మంది నమ్మేది, ఎక్కువ మంది విశ్వసించేది, ఎక్కువగా నిరూపించబడిన సిద్ధాంతము ఈ ఖండచలన సిద్ధాంతం లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మరి ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరండి అని అడిగితే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అని అడిగితే ఈయన జర్మనీ దేశానికి చెందిన భూగోళ శాస్త్రవేత్త. సో ఖండచలన సిద్ధాంతాన్ని లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈయన జర్మనీ దేశానికి చెందిన భూగోళ శాస్త్రవేత్త. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం, ఈ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఈ భూగోళం పైన ఉన్నటువంటి అధిక భూభాగాన్ని, ఈయన ఏమని పిలిచారండి అని అడిగితే దీన్ని ఈయన పాంజ్యా లేదా పేంజియా ఖండము అని పిలుస్తారండి. పాంజియా లేదా పేంజియా ఖండము అని పిలుస్తారు. పాంజియా ఖండము లేదా పేంజియా ఖండం అని పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని. మరి యొక్క పాంజియా లేదా పేంజియా ఖండానికి, ఈ పాంజియా లేదా పేంజియా ఖండానికి లోపల ఉన్న ఈ జలభాగాన్ని
బయట ఉన్న ఈ జలభాగాన్ని బయటనా లేదా వెలుపల ఉన్న ఈ జలభాగాన్ని ఆయన ఏమని పేరు పెట్టారండి అని అడిగితే, బయటనా లేదా వెలుపల ఉన్న ఈ జలభాగానికి ఆయన పెట్టిన పేరేంటండి అని అడిగితే పాంతాల్ సముద్రము అని పిలుస్తారండి. ఏమంటారు సార్ దీన్ని? పాంతాల్ సముద్రము అని పిలుస్తారు. మరి పేంజియా లేదా పాంజియా ఖండానికి లోపల ఉన్న ఒక జలభాగములతో కూడుకున్న భూభాగం ఉందండి లోపల. దీన్ని ఏమంటారండి అంటే దీన్ని టెథిస్ సముద్రము అని పిలుస్తారండి. దీన్ని ఏమంటారు సార్? టెథిస్ సముద్రము అని పిలుస్తారు. చూడండి, ఆల్ఫ్రెడ్ వెజ్నర్ రూపొందించినటువంటి లేదా ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించినటువంటి ఖండచలన సిద్ధాంతం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించినటువంటి ఖండచలన సిద్ధాంతంలో ఇలా చుట్టూ జలభాగం ఉంటుంది. ఇలా చుట్టూ జలభాగం ఉంటే ఆ జలభాగాన్ని మనం ఏమన్నామండి అంటే, ఈ చుట్టూగా ఉన్న జలభాగాన్ని ఈ జలభాగాన్ని అంతటినీ మనం ఏమని పిలుస్తామండి అని అడిగితే పాంతాల్ సముద్రము అని పిలుస్తారండి. మరి పాంతాల్ సముద్రానికి లోపల ఉన్నటువంటి ఈ భూభాగాన్ని అంతటినీ మనము ఈ లోపల ఉన్నటువంటి భాగాన్ని అంతటినీ మనం ఏమని పిలుస్తామండి అని అడిగితే పాంజియా లేదా పేంజియా ఖండము అని పిలుస్తాం లోపల ఉన్నదాన్ని. దీన్ని మరి ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తామండి అని అడిగితే ఈ లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము టెథిస్ సముద్రం అని పిలుస్తాము. సో దీన్ని పాంజియా లేదా పేంజియా ఖండమని, దీన్ని టెథిస్ సముద్రం అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి, ఈ భూగోళం పైన లేదా ప్రపంచ పటం పైన ఉన్నటువంటి ఈ భూభాగాన్ని అంతటినీ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతంలో ఏమని పేరు పెట్టాడండి అని అడిగితే పాంజియా ఖండము లేదా పేంజియా ఖండం అని పేరు పెట్టాడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతంలో. మరి ఈ యొక్క భూభాగానికి బయటనా లేదా వెలుపల ఉన్న ఈ జలభాగానికి ఆయన పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టారని అడిగితే దీన్ని పాంతాల్ సముద్రం అని పిలుస్తున్నారని చెప్పారు. అదే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతంలో. అదే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతంలో లోపల ఉన్నటువంటి ఈ జలభాగాన్ని లేదా భాగాన్ని ఏమని పేరు పెట్టారనంటే ఆయన టెథిస్ భూభాగం లేదా టెథిస్ సముద్రంగా పిలవడం జరుగుతుంది. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ప్రతిపాదించిన ఈ ఖండచలన సిద్ధాంతం లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఒకప్పుడు ఖండమంతా ఇలా ఉండేది. ఈరోజు మనం 7 ఖండాలుగా 5 మహాసముద్రాలుగా చెప్పుకుంటున్నాం కదా, అదంతా కలిపి ఒక ఖండంగా ఉండేది. ఆ 7 ఖండాల భూభాగం కలిపి ఒక ఖండంగానే ముద్దలా ఇలా ఉండేదండి, ఒక దగ్గరగా ఉండేది. దాన్నే పాంజియా ఖండము లేదా పేంజియా ఖండం అన్నాం. ఆ చుట్టూ ఉన్న ఈ జలభాగమే ఈరోజు 5 మహాసముద్రాలుగా ఉన్నాయి. దాన్నే మనం పాంతాల్ సముద్రం అన్నాం. ఈ రోజు ఎత్తైన పర్వతాలు, హిమాలయ పర్వతాలు భూభాగంగా ఉన్నది ఆ రోజు మనకి టెథిస్ సముద్రము. అలా ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క భూభాగంలో ఈ పేంజియా లేదా పాంజియా ఖండ భూభాగంలో ఖండాల్లో కదలికలు ఏర్పడ్డాయని, ఖండాల్లో చలనాలు ఏర్పడ్డాయని, ఒక ఖండ పలక మరో ఖండ పలకంతో ఇలా ఢీ కొట్టింది, కొలాయిడ్ అయింది, ఇంటర్చేంజ్ అయింది, చొచ్చుకొని పోయింది. అందుకని ఈ పలక అనేది విరూపకంగా, పలక అనేది కాంటినెంటల్ గా విడిపోయిందని చెప్తున్నారు ఖండచలన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్.
మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఈ టెథిస్ సముద్రాన్ని ఆధారంగా తీసుకొని ఇలా రెండు భాగాలుగా విభజించి చూపించారండి ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈ టెథిస్ సముద్రాన్ని బేస్ చేసుకుని, టెథిస్ సముద్రాన్ని ఆధారంగా తీసుకుని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతంలో ఈ యొక్క పైనున్నటువంటి పాంజియా ఖండాన్ని లేదా పైనున్నటువంటి పేంజియా ఖండాన్ని సో ఈ పైనున్నటువంటి పాంజియా ఖండాన్ని లేదా పైనున్నటువంటి పేంజియా ఖండాన్ని ఈయన ఏం పేరుతో పిలుస్తున్నాడంటే అంగారా భూభాగము లేదా లారెన్షియా భూభాగము అని పిలుస్తున్నారండి. ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతంలో ఒక ఖండ పలకము మరొక ఖండ పలకంతో, ఖండ పలకము అంటే దట్స్ కాల్డ్ ఈజ్ టెక్టోనిక్ ప్లేట్, అంటే ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో టెక్టోనిక్ ప్లేట్తో గుద్దుకోవడం వలన, ఢీ కొట్టడం వలన, చొచ్చుకుపోవడం వలన, కొలాయిడ్ అవ్వడం వలన లేదా ఇంటర్చేంజ్ అవ్వడం వలన ఈ టెథిస్ సముద్రాన్ని బేస్ చేసుకుని ముందు ఆయన ఈ ఖండ పలకాన్ని రెండు భాగాలుగా విభజించాడు. ఏంటి ఆ రెండు భాగాలంటే టెథిస్ సముద్రానికి ఉత్తర భాగము, టెథిస్ సముద్రానికి దక్షిణ భాగము. ఈ టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న ఈ భూభాగానికి ఆయన ఏ పేరు పెట్టారని అడిగితే దీన్ని అంగారా భూభాగము లేదా లారెన్షియా భూభాగం అని పేరు పెట్టడం జరిగింది. అలాగే దీనికి దక్షిణంగా, టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న ఈ భూభాగానికి ఆయన ఏ పేరు పెట్టారని అడిగితే గోండ్వానా భూభాగం అని పేరు పెట్టడం జరిగినది. సో దీన్ని గోండ్వానా భూభాగము అని పిలుస్తాము. సో ఇక్కడ ఉన్న భూభాగం, దక్షిణంగా ఉన్న భూభాగం గోండ్వానా భూభాగం అయితే, పైన ఇక్కడ ఉత్తరంగా ఉన్న ఈ భూభాగాన్ని లారెన్షియా లేదా అంగారా భూభాగం అని, దక్షిణంగా ఉన్న ఈ భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని వర్ణించడం జరిగింది ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతం లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో. అయితే ఎప్పుడైతే ఈ ఖండ పలకలు ఒకదానితో ఒకటి గుద్దుకోవడము, ఇంటర్చేంజ్ అవ్వడము, కొలాయిడ్ అవ్వడము, ఇంటర్చేంజ్ అవ్వడము, చొచ్చుకుపోవడము, ఢీ కొట్టడము, అభిసరణం చెందడము అన్నా ఒకటే. ఢీ కొట్టింది అన్నా, చొచ్చుకుపోయింది అన్నా, అభిసరణం చెందిందన్నా, ఇంటర్చేంజ్ అయిందన్నా, కొలాయిడ్ అయిందన్నా ఒకటే. ఇలా కొలాయిడ్ అవ్వడం వలన ఈ యొక్క లారెన్షియా లేదా అంగారా భూభాగం అనేది, ఈ లారెన్షియా లేదా అంగారా భూభాగం అనేది మూడు ఖండాలుగా చీలిపోయింది. త్రీ కాంటినెంట్స్ గా చీలిపోయిందండి. ఏంటి అక్కడ ఉన్న త్రీ కాంటినెంట్స్ ఏంటి అంటే, ఇక్కడున్న త్రీ కాంటినెంట్స్ ఏంటని అడిగితే ఇక్కడ ఒకటి ఉత్తర అమెరికా అనే ఖండంగా ఒకటి చీలిపోయిందండి. ఉత్తర అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ అని అంటాం. అలాగే ఇక్కడ ఐరోపా లేదా యూరప్ అనే ఖండంగా ఒకటి చీలిపోయింది. ఇది యూరప్ ఖండంగా ఒకటి చీలిపోయింది. అలాగే నెక్స్ట్ మనకి ఆసియా ఖండంగా మరొకటి చీలిపోయిందండి. ఆసియా లేదా ఏషియన్ కాంటినెంట్. సో పైన ఈ యొక్క అంగారా భూభాగము లేదా లారెన్షియా భూభాగం ఉత్తర భూభాగంలో మూడు ఖండాలుగా ఆ ఖండ పలకం చీలిపోయింది. ఏంటవి? ఒకటి ఉత్తర అమెరికా, రెండు యూరప్, మూడు ఆసియా. మరి దక్షిణంగా ఉన్నటువంటి గోండ్వానా భూభాగం ఉంది కదా, ఈ దక్షిణంగా ఉన్న గోండ్వానా భూభాగం కూడా మూడు ఖండాలుగా చీలిపోయిందండి. ఇది కూడా ఒకటి ఏంటి అని అడిగితే దక్షిణ అమెరికా. అలాగే ఇక్కడ రెండవది ఏంటని అడిగితే, రెండవ ఖండం ఏంటని అడిగితే ఆఫ్రికా. రెండవది ఏంటండి? ఆఫ్రికా. మరి మూడవది ఇక్కడ ఏంటని అడిగితే ఆస్ట్రేలియా. చూడండి, ఇది ఆస్ట్రేలియా ఇది. మరి నాలుగవది ఏంటని అడిగితే ఇక్కడ అంటార్కిటికా ఖండము, అంటార్కిటికా. సో ఇక్కడ ఒకటి ఉత్తర అమెరికా, రెండు యూరప్,
3 ఆసియా, 4 దక్షిణ అమెరికా, 5 ఆఫ్రికా, 6 ఆస్ట్రేలియా, 7 అంటార్కిటికా అని చెప్పి ఈ యొక్క అంగారా భూభాగంలో 3 ఖండాలు, గోండ్వానా భూభాగంలో 4 ఖండాలు, అలా ప్రపంచంలో మొత్తం 7 ఖండాలుగా ఆవిర్భవించాయి. ఇలా 7 ఖండాలు ఆవిర్భవించడానికి హారిజన్ ఆఫ్ 7 కాంటినెంట్స్ 7 ఖండాల ఆవిర్భావన కోసం ప్రధానంగా తెలియచేసిన భూభాగం ఏదని అడిగితే ఇక్కడ పాంజియా లేదా పెంజియా ఖండమే. ఒక పలక మరొక పలకతో ఢీకొట్టి ఇంటర్చేంజ్ అవ్వడం వలన, కొలాయిడ్ అవ్వడం వలన, చొచ్చుకుపోవడం వలన ఈరోజు ఈ లారెన్షియా గోండ్వానా భూభాగాలు 7 ఖండాలుగా చీలిపోయింది. అలా 7 ఖండాలుగా ఈ గోండ్వానా భూభాగం, లారెన్షియా భూభాగం అయినటువంటి పాంజియా ఖండం 7 ఖండాలుగా ఆవిర్భవించిందని తెలియచేసిన సిద్ధాంతం ఏదండి అని అడిగితే ఖండచలన సిద్ధాంతం దీని గురించి తెలియచేస్తుంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ దీని గురించి తెలియచేసిన శాస్త్రవేత్త ఎవరని అడిగితే ఆల్ఫ్రెడ్ వెజ్నర్, జర్మనీ దేశానికి చెందినటువంటి భూగోళ శాస్త్రవేత్త. మరి ఈ యొక్క లారెన్షియా లేదా అంగారా భూభాగంలో ఏర్పడిన 7 ఖండాలు వరుస క్రమంలో పెద్దవి నుంచి చిన్నవి వరుస క్రమం ఇప్పుడు చూస్తాం. సో ఖండాలు వరుస క్రమం తీసుకుంటే ఖండాలన్నింటికన్నా అతిపెద్ద ఖండము విస్తీర్ణ పరంగా ఏదండి అతిపెద్ద ఖండము అని అడిగితే ఆసియా ఖండము, ఏషియన్ కాంటినెంట్. అలాగే ఇక్కడ రెండవ అతిపెద్ద ఖండం ఏదని అడిగితే ఆఫ్రికా. రెండవ పెద్ద ఖండం ఏదని అడిగితే ఆఫ్రికా. అలాగే మూడవ పెద్ద ఖండం ఏదని అడిగితే ఉత్తర అమెరికా. 4వ అతిపెద్ద ఖండం ఏదని అడిగితే దక్షిణ అమెరికా. అలాగే 5వ పెద్ద ఖండం ఏదని అడిగితే అంటార్కిటికా ఖండము, మంచు ఖండం, అంటార్కిటికా ఖండము. అలాగే 6వ పెద్ద ఖండం ఏదని అడిగితే యూరప్ లేదా దీనికి మరొక పేరు ఐరోపా. 7వ అతిపెద్ద ఖండము లేదా అతి చిన్న ఖండం ఏదని అడిగితే ఆస్ట్రేలియా. చూడండి, ఈ యొక్క 7 ఖండాలకి మూలాధారమైన ఈ పాంజియా ఖండము 7 ఖండాలుగా చీలిపోయింది. ఆ 7 ఖండాల్లో అతిపెద్ద ఖండము ప్రపంచంలో విస్తీర్ణ పరంగా లార్జెస్ట్ కాంటినెంట్ అతిపెద్ద ఖండము ఆసియా. అలాగే సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ రెండవ అతిపెద్ద ఖండము ఆఫ్రికా. 3వ అతిపెద్ద ఖండము ఉత్తర అమెరికా. 4వ అతిపెద్ద ఖండము దక్షిణ అమెరికా. 5వ అతిపెద్ద ఖండము అంటార్కిటికా. 6వ అతిపెద్ద ఖండము యూరప్ లేదా ఐరోపా. 7వ అతిపెద్ద ఖండము ఆస్ట్రేలియా ఖండము. సరే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి 2 గుర్తించుకోవాలి. ఖండాల్లో అన్నింటికన్నా విస్తీర్ణ పరంగా అంటే లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ఖండము ఆసియా, రెండవ పెద్ద ఖండము ఆఫ్రికా అని చదువుతూ అతి చిన్న ఖండం ఏది అని అడిగితే ఆస్ట్రేలియా. అలాగే రెండవ చిన్న ఖండం ఏది ఐరోపా. కాబట్టి 2 చిన్న ఖండాలు 2 పెద్ద ఖండాల గురించి చదివితే సరిపోతుంది. సో అలా మనం హౌ మెనీ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయని అడిగితే 7 ఖండాలు ఉన్నాయి. అతిపెద్ద ఖండం ఏదని అడిగితే ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా, 6 యూరప్ లేదా ఐరోపా, 7 ఆస్ట్రేలియా. అతి చిన్నవి ఆస్ట్రేలియా, యూరప్. అతి పెద్దవి ఆసియా మరియు ఆఫ్రికా. మరి 7 ఖండాలు ఆవిర్భావన కోసం తెలియచేసిన ఖండం ఏది? పాంజియా లేదా పెంజియా ఖండము. దీని గురించి తెలియచేసిన సిద్ధాంతం ఏది? ఖండచలన సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఇలా 7 ఖండాలు ఆవిర్భవించాయి ఈ ఖండచలన సిద్ధాంతం ద్వారా చూపించారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క పెంజియా ఖండానికి బయటన ఉన్న జలభాగం, పెంజియా ఖండానికి వెలుపల ఉన్న జలభాగం పాంతాల్ సముద్రం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం.
చూడండి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ పేంజియా లేదా పాంజియా ఖండానికి చుట్టూ ఉన్నటువంటి జలభాగాన్ని, ఈ చుట్టూ ఉన్న ఈ జలభాగం ఉంది కదా, ఈ చుట్టూ ఉన్న ఈ జలభాగాన్ని మనం ఏమంటామండి అని అడిగితే, ఈ చుట్టూ ఉన్న జలభాగాన్ని మనం పాంతాల్ సముద్రము అని పిలుస్తాము. ఈ చుట్టూ ఉన్న జలభాగాన్ని ఏమన్నాం సార్ మనం? పాంతాల్ సముద్రం అని అన్నాం. ఈ పాంతాల్ సముద్రం కూడా ఖండాలు నీటిపైన తేలియాడుతూ, ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, ఈ పాంజియా ఖండ భూభాగమైన 7 ఖండాలు ఒకదానితో ఒకటి విడిపోతూ నీటిపై తేలియాడుతూ ఈ పాంతాల్ సముద్రాన్ని కూడా విభజిస్తూ 5 మహాసముద్రాలు 5 ఓషియన్స్ గా విభజించడం జరిగింది ఈ ఖండ చలన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఈ ఖండ చలన సిద్ధాంతంలో ఈ చుట్టూ ఉన్నటువంటి పాంతాల్ సముద్రం కూడా ఆ యొక్క ఖండాల చేత వేరు చేయబడుతూ 5 మహాసముద్రాలుగా లేదా 5 ఓషియన్స్ గా ఆవిర్భవించాయి. ఏంటి 5 మహాసముద్రాలని అడిగితే, ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రము, ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రమైనటువంటి పసిఫిక్ మహాసముద్రము ఒకటి, పసిఫిక్ మహాసముద్రము లేదా పసిఫిక్ ఓషియన్. మహాసముద్రాన్ని ఓషియన్ అని పిలుస్తామండి. మహాసముద్రాన్ని మనం ఏమంటామండి? ఓషియన్. మహాసముద్రాన్ని మనము ఓషియన్ అని పిలుస్తాము. అలాగే ఓన్లీ సముద్రాన్ని అయితే మనము సీ అని పిలుస్తామండి. సముద్రాన్ని సీ అంటాము, మహాసముద్రాన్ని ఓషియన్ అంటాం. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే రింగ్ ఆకారంలో ఉంటుందండి, లేదా వలయాకారంలో ఉంటుంది. వలయాకారంలో ఉంటుంది, రింగ్ షేప్ లో ఉంటుందండి పసిఫిక్ మహాసముద్రం అతిపెద్దది. మరి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా 2వ అతిపెద్ద మహాసముద్రం ఏది అంటే, 2వ అతిపెద్ద మహాసముద్రం ఏదని అడిగితే అట్లాంటిక్ మహాసముద్రం అండి. అట్లాంటిక్ మహాసముద్రము లేదా అట్లాంటిక్ ఓషియన్. మరి అట్లాంటిక్ మహాసముద్రము లేదా అట్లాంటిక్ ఓషియన్ అనేది ఏ ఆకారంలో ఉంటుందని అడిగితే ఇది ఎస్ ఆకారంలో ఏర్పడి ఉంటుందండి. ఎస్ షేప్ని కలిగి ఉంటుంది ఈ అట్లాంటిక్ ఓషియన్ లేదా అట్లాంటిక్ మహాసముద్రము. మరి ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం ఏదండి అని అడిగితే, ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రము హిందూ మహాసముద్రము. హిందూ మహాసముద్రము లేదా ఇండియన్ ఓషియన్ అంటాం. ఇక్కడ ఉంటుంది భారతదేశానికి దక్షిణాన సరిహద్దు ఇండియన్ ఓషియన్. ఈ ఇండియన్ ఓషియన్ తీసుకున్నట్లయితే భారతదేశానికి కూడా దక్షిణంగా సరిహద్దుగా ఉంటుంది ఇండియన్ ఓషియన్. కాబట్టి భారతదేశానికి దక్షిణంగా ఉన్న హిందూ మహాసముద్రము ప్రపంచంలో విస్తీర్ణ పరంగా 3వ పెద్ద మహాసముద్రము. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుందని అడిగితే ఇది ఎం ఆకారంలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రము వలయాకారంలో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఎం షేప్ లో ఉంటుంది. మరి 4వ అతిపెద్ద మహాసముద్రం ఏదండి అని అడిగితే ఆర్కిటిక్. ఆర్కిటిక్ ఆర్కిటిక్ మహాసముద్రము లేదా ఆర్కిటిక్ ఓషియన్ పిలుస్తామండి. మరి ఆర్కిటిక్ మహాసముద్రము లేదా ఆర్కిటిక్ ఓషియన్ అనేది ఇది ఏ ఆకారంలో ఉంటుందని అడిగితే ఇది వృత్తాకారంలో ఉంటుందండి. వృత్తాకారంలో ఉంటుంది. ఇది ఏ ఆకారంలో ఉంటుందండి? ఇది వృత్తాకారంలో ఉండును. అలాగే మనకి అతిపెద్ద 5వ మహాసముద్రం ఏది అని అడిగితే, అతిపెద్ద 5వ మహాసముద్రం ఏదని అడిగితే అంటార్కిటికా మహాసముద్రము. అంటార్కిటికా మహాసముద్రము. మరి అంటార్కిటికా మహాసముద్రం అన్నింటికన్నా దక్షిణ భాగంలో ఉంటుంది. ఇక్కడ అంటార్కిటికా మహాసముద్రం ఇక్కడ దక్షిణ భాగంలో ఇలా ఉండడం వలన దీన్ని ఏమంటారని అడిగితే దీన్ని దక్షిణ మహాసముద్రము అని కూడా పిలుస్తారండి. అంటార్కిటిక్ మహాసముద్రం అన్నా ఒకటే, దక్షిణ మహాసముద్రము అన్నా ఒకటే. దక్షిణ మహాసముద్రము అన్నా అంటార్కిటిక్ మహాసముద్రం అన్నా ఒకటే. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది.
చూడండి, ఇక్కడ పాంజా లేదా పెంజా ఖండానికి వెలుపల ఉన్న ఈ జలభాగాన్నంతటిని మనకి 5 మహాసముద్రాలుగా విభజించబడి ఉన్నాయని ఖండ చలన సిద్ధాంతం లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మనకి నిరూపించడం జరిగింది. ఆ 5 మహాసముద్రాలు ఏంటంటే విస్తీర్ణ పరంగా పెద్దవి నుంచి చిన్నవికి చూపిస్తూ అతిపెద్ద మహాసముద్రము పసిఫిక్ ఓషన్, ఇది రింగాకారం లేదా వలయాకారంలో ఉంటుంది. రెండవ పెద్ద మహాసముద్రం ఏదని అడిగితే అట్లాంటిక్ మహాసముద్రము, ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. మూడవ అతిపెద్ద మహాసముద్రం ఏదని అడిగితే హిందూ మహాసముద్రము, ఇది ఎం ఆకారంలో ఉంటుంది. 4వ అతిపెద్ద మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రము లేదా ఆర్కిటిక్ ఓషన్, వృత్తాకారంలో ఉంటుంది. 5వ అతిపెద్ద మహాసముద్రము అన్నా లేదా మహాసముద్రాల్లో అతి చిన్న సముద్రము లేదా అతి చిన్న మహాసముద్రము అన్నా ఒకటే, అంటార్కిటికా మహాసముద్రము. ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటూ అన్నిటికన్నా దిగువన దక్షిణంగా ఉండటం వలన ఈ యొక్క అంటార్కిటికా మహాసముద్రాన్ని దక్షిణ మహాసముద్రము అని కూడా పిలవడం జరుగుతుంది. ఇలా ఈ పెంజా ఖండము 7 ఖండాలుగా చీలిపోతే ఇలా పాంతాల సముద్రం 5 మహాసముద్రాలుగా చీలిపోయింది, విభజించబడింది అని చెప్పి ఖండ చలన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మనకి నిరూపించడం జరిగినది. సో ఇక్కడ ఈ యొక్క పాంజా లేదా పెంజా ఖండం 7 ఖండాలుగా చీలిపోయింది. అందులో విస్తీర్ణ పరంగా పెద్ద ఖండాలు ఏమున్నాయి, చిన్న ఖండాలు ఏమున్నాయి. సో మనకి లార్జెస్ట్ కాంటినెంట్స్ ఏంటి అండ్ స్మాలెస్ట్ కాంటినెంట్స్ ఏంటో చూసుకున్నాం. అలాగే ఈ పెంజా ఖండానికి వెలుపల లేదా బయట ఉన్న ఈ జలభాగాన్ని మనం పాంతాల్ సముద్రం అని పిలుస్తామని చెప్పాం. ఈ పాంతాల్ సముద్రంలో 5 మహాసముద్రాలు ఆవిర్భవించాయి. అందులో పెద్దవి నుంచి చిన్నవి వరకు వరుస క్రమం మహాసముద్రాల ఆవిర్భావన గురించి చూస్తాం, అంటే ఆరిజిన్ ఆఫ్ ఓషన్స్. అలాగే ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూడండి ఒకసారి, ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము టెథిస్ సముద్రము అని పిలుస్తామని చెప్పాను ఇందాక మీకు. ఈ టెథిస్ సముద్రాన్ని ఒకసారి మనం తీసుకుంటే, ఇక్కడ ఈ టెథిస్ సముద్రాన్ని మనం తీసుకుంటే ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి హిమాలయ పర్వతాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకోవాలంటే ఈ టెథిస్ సముద్రం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటే గానీ హిమాలయ పర్వతాలు ఎలా ఆవిర్భవించాయి. సో హారిజన్ ఆఫ్ హిమాలయ మౌంటైన్స్ గురించి మనకు తెలుసుకోవాలంటే దీని గురించి మనం శ్రద్ధగా వినాలి. చూడండి, ఇక్కడ ఈ టెథిస్ సముద్రాన్ని తీసుకున్నట్లయితే ఈ టెథిస్ సముద్రానికి పైన ఉన్నటువంటి భూభాగాన్ని అంతటిని, ఈ టెథిస్ సముద్రానికి పైన ఉన్నటువంటి భూభాగాన్ని అంతటిని మనము యురేషియా ప్రాంతం అని పిలుస్తామండి. అంటే ఈ ధ్రువ ప్రాంతాల దగ్గర ఉన్న ప్రాంతం అంతా కూడా యూరప్ ఖండానికి పైన, ఆసియా ఖండానికి పైన ఉన్న ఈ ప్రాంతాన్ని యురేషియా ప్రాంతము అంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఆ టెక్టానిక్ ప్లేట్ ని యురేషియా పలకం అంటాం. పలకము అంటే దట్స్ కాల్డ్ ఈజ్ టెక్టానిక్ ప్లేట్. ఈ టెక్టానిక్ ప్లేట్ లేదా ఇక్కడ ఉన్నటువంటి యురేషియా పలకము, ఇక్కడ ఉన్నటువంటి యురేషియా పలకము ఎక్కడ టెథిస్ సముద్రానికి పైన యురేషియా పలకము, ఆ టెథిస్ సముద్రానికి దిగువన భారతదేశం యొక్క ద్వీపకల్ప పలకము ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ లేదా ఇండియన్ పెనిన్సులర్ టెక్టానిక్ ప్లేట్ తీసుకుంటే ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వలన లేదా ఒక పలక మరొక పలక భూభాగంలోకి చొచ్చుకొని పోవటం వలన లేదా ఇంటర్చేంజ్ అవ్వటం వలన లేదా కొలాయిడ్ అవ్వటం వలన లేదా ఒక పలక భూభాగంలోకి మరొక పలక భూభాగం ఢీ కొట్టి చొచ్చుకుపోవటం వలన అలా ఢీ కొట్టింది, చొచ్చుకుపోయింది, కొలాయిడ్ అయింది, ఇంటర్చేంజ్ అయింది అని చెప్పి ఈ రెండు ఖండ పలకలు ఇలా ఢీ కొట్టాయి, కొలాయిడ్ అయింది, ఇంటర్చేంజ్ అయింది, చొచ్చుకుపోయింది అని చెప్పి ఆ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతంలో ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఖండ పలకల మధ్య ఉన్న ఈ టెథిస్ సముద్రంలో ఉన్న ఆ శిథిల పదార్థం, ఈ రెండు ఖండ పలకలు ఉన్నాయి కదా, రెండు ఖండ పలకల మధ్యలో ఉన్నటువంటి టెథిస్ సముద్రంలోని ఒక శిథిల పదార్థం ఉంటుంది. ఆ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి శిథిల పదార్థం ఒక్కసారిగా సంపీడన బలాలకు లోనవుతుంది. అంటే ఇటు నుంచి ఫోర్స్ నొక్కబడతాయి, ఇటు నుంచి ఫోర్స్ నొక్కబడతాయి, ఇలా 3 ప్రక్కల నొక్కడం వలన ఒక్కసారిగా భూ ఉపరితలం పైకి ఇలా చేరుతుందండి. ఇటు నుంచి ఫోర్స్ ఇలా నొక్కబడి, ఇటు నుంచి ఫోర్స్ నొక్కబడి, ఇటు నుంచి ఫోర్స్ నొక్కబడతాయి. ఇలా 3 ప్రక్కల నొక్కడాన్ని మనం సంపీడన బలాల వలన, ఈ సంపీడన బలాల వలన ఒక్కసారిగా లోనవ్వడం వలన లేదా ఒత్తిడికి గురవ్వడం వలన ఈ టెథిస్ సముద్రంలో ఉన్న ఈ శిథిల పదార్థం, ఈ టెథిస్ సముద్రంలో ఉన్న శిథిల పదార్థం ఆ సంపీడన
సంపీడన బలాలకు లోనవ్వడం వలన ఒక్కసారిగా భూ ఉపరితలం పైకి ఊర్ధ్వముఖంగా ఏర్పడిన పర్వతాలు. ఊర్ధ్వముఖంగా అంటే ఒక్కసారిగా తన్నుకుంటూ బయటకు వస్తాయి, ఇలా ఒక్కసారిగా ఫోర్స్ గా బయటకు వస్తాయి. ఇలాగా అలా ఒక్కసారిగా టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా ఏర్పడిన పర్వతాలనే మనం హిమాలయ పర్వతాలు మరియు ఆల్ప్స్ పర్వతాలని చెప్పి రెండు రకాల పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి ఈ టెథిస్ సముద్రం వలన. చూసుకోండి, ఈ టెథిస్ సముద్రం అనేది ఇక్కడ ఉంటుంది, పైన యురేషియా పలకము, కిందన భారతదేశ ద్వీపకల్ప పలకము, రెండు ఒకదానితో ఒకటి అభిసరణం చెందడం వలన లేదా ఇంటర్చేంజ్ అవ్వడం వలన లేదా ఢీకొట్టడం వలన ఆ టెథిస్ సముద్రంలో ఉన్న శిథిల పదార్థం అంతా కూడా ఒక్కసారిగా భూ ఉపరితలం పైకి ఊర్ధ్వముఖంగా పైకి లేచి వస్తుంది. ఊర్ధ్వముఖంగా దేని వలన? సంపీడన బలాల వలన ఒక్కసారిగా పైకి లేచి వచ్చినటువంటి పర్వత శ్రేణి లేదా ఏర్పడిన పర్వత శ్రేణిని మనం ఏమంటామండి అని అడిగితే, ఒకటి హిమాలయ పర్వతాలు, రెండు ఆల్ప్స్ పర్వతాలు అని చెప్పి ఇక్కడ రెండు రకాల పర్వతాలు ఆవిర్భవించాయి ప్రపంచంలో. మరి హిమాలయ పర్వతాలు ఏ ఖండంలో ఆవిర్భవించాయని అడిగితే, హిమాలయ పర్వతాలు ఆసియా ఖండము లేదా ఏషియన్ కాంటినెంట్ లో ఆవిర్భవించాయి. మరి ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఆవిర్భవించాయని అడిగితే, యూరప్ ఖండము లేదా ఐరోపా ఖండంలో ఆవిర్భవించాయి. సో మనకి ఇక్కడ హిమాలయ పర్వతాలు కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు మనం హిమాలయ పర్వతాల గురించి డిస్కస్ చేస్తాం. సో హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు రెండు కూడా దేని ఊర్ధ్వముఖంగా ఏర్పడ్డాయని అడిగితే, ఇక్కడ ఉన్నటువంటి టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డాయని తెలియచేసిన సిద్ధాంతమే ఈ ఖండచలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈయన ఏ దేశానికి చెందిన భూగోళ శాస్త్రవేత్త అంటే జర్మనీ దేశానికి చెందిన భూగోళ శాస్త్రవేత్త. ఆయన ఈ ఖండాలు ఎలా ఆవిర్భవించాయి, మహాసముద్రాలు ఎలా ఆవిర్భవించాయి, ఈ హిమాలయ పర్వతాలు ఎలా ఆవిర్భవించాయి అని చెప్పి ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.